ఈ వీడియోలో వ్యభిచారము దాని ఆవశ్యకత, నానాటికి వ్యభిచారము ప్రజల్లోకి దూసుకుపోతున్న విధానం, అసలు ఎందుకు ఈ వ్యభిచారం అనేది జరుగుతుందనే అంశం మీద మనం ఈ వీడియోలో లోతైన విషయాలు తెలుసుకుందాం. మన దేశాన్ని షాజహాను, బాబరు, అక్బరు అటువంటి వాళ్ళు ఎంతోమంది రాజులు పరిపాలించారు. వాళ్ళందరూ కూడా తన భార్యతోనే ఉండలేదు, ఒక్కొక్కళ్ళు చెలికత్తులను పెట్టుకున్నారు. బాబర్ గారు అయితే ఏకంగా 365 మందిని పెట్టుకున్నట్టుగా చరిత్ర చెప్తూ ఉంది. అదేవిధంగా మనం ఎర్రకోటలోకి వెళ్తే ఆ ఎర్రకోట అంతా మరి ఒక విధంగా చెప్పాలంటే అది వ్యభిచార గృహమే. అంతేకాకుండా షాజహాన్ గారు మరి ఆయన ముంతాజ్ అని భార్యని అతిగా ప్రేమించినప్పటికీ కూడా 16 మంది చెలికత్తులను పెట్టుకున్నాడు. సరే, వాళ్ళు పెట్టుకోకుండా మనం పెట్టితే తప్పే ఉందని చెప్పేసి అని, అది ఏదేమైనప్పటికీ కూడా భారతదేశంలో ఈ వ్యభిచారం అనేది ఎక్కువగా వ్యభిచార గృహాలు, అసలు ఏకంగా చెప్పాల్సి వస్తే మనుధర్మశాస్త్రం నుంచి వ్యభిచారానికి కొంతమంది కొన్ని కులాలను కేటాయించేశారు. భోగవాళ్ళని, దొమ్మరోళ్ళని, అదేవిధంగా కళావంతులని, అట్లా రకరకాల వ్యభిచార గృహాలు వాళ్ళ యొక్క కులాలను బట్టి కూడా ఇచ్చేసి మనం కుల వృత్తి అని చెప్పేసి అని కూడా పెట్టేశారు. మనం పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే పెద్దాపురం, పిఠాపురం మరి అలాంటి ప్రదేశాలకు వెళ్తే ఆ మొత్తం కూడా కంప్లీట్గా వ్యభిచార గృహాలతోనే నిండిపోయి ఉండేది. వాటన్నిటిని నిర్మూలించడం కోసం ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకొని వాటన్నిటినీ మూసేయించింది. ఆ ప్రక్రియలో మేము కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను తణుకు దగ్గర వేల్పూర్ అనే ఒక విలేజ్లో, అదంతా వేల్పూర్ విలేజ్ అంతా వ్యభిచార గృహాలే ఉండేవి. హంసమేడ అని ఒక మేడ ఉండేది. ఆ మేడ దగ్గరికి లోపలికి ప్రవేశించాలంటే పోతయ్య అని ఒకడు ఉంటాడు ఆ గేటు దగ్గర. వాడు వచ్చిన తర్వాత వచ్చే మనుషుల యొక్క కారులను బట్టి, కారు యొక్క స్తోమతను బట్టి లోనకు రాణిస్తాడు, లేకపోతే రానీడు. అప్పుడు అక్కడ లోపల ఉండే యజమాని లేడీ ఆమె అడుగుతే, ఏరా పోతాయా, అయ్యగారు వచ్చారమ్మా, అయ్యగారు వచ్చారా, మరి ఏ కారులో వచ్చారా? అమ్మ మంచి కారేనమ్మా, పెద్ద కారే, అమ్మో చాలా ఖరీదైన కారులోనే వచ్చారమ్మా, అయితే రమ్మను, ఇంకెందుకు ఆలస్యం అని లోపల రానిచ్చేవాడు. అదేవిధంగా ఎవడైనా సరే నడిచి వస్తున్నాడంటే, ఎవరో వచ్చారండి నడిచి వస్తున్నాడండి అతన్నానంటే, అరే ఇల్లు భార్య దగ్గరికి పొమ్మనరా ఈరోజుకి అని నేను అక్కడి నుంచి కేకలేసేది. ఇవన్నీ నా స్వయంగా నేను విన్నది ఇది. అయితే ఆ యొక్క ఊరినే మేము మారుద్దామని, వేల్పూర్ అనే గ్రామం తణుకి 10 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. అక్కడ ఆంధ్ర మరి ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీకి చాలా దగ్గరలో ఉంటుంది అది. కాబట్టి దానిలో మరి ఈ యొక్క వ్యభిచారం అనేది విపరీతంగా జరిగేది. అయితే అన్నిటినీ కూడా ప్రభుత్వం మరి వాటన్నిటినీ మోయించేసి వాటి ప్రతిఫలాలు మనం ఇవాళ చూస్తున్నాం. ఇదివరకు సంసారులు ఎవరో, వ్యభిచారులు ఎవరో వేరువేరుగా తెలిసేది. కాబట్టి వ్యభిచారం కావాల్సిన వాళ్ళు ఆయా గృహాలకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు యువకులే కావచ్చు, పెళ్ళైన తర్వాత ఇంటిలో మరి సరైన అవగాహన లేక అటువంటి భార్యలతో దూరంగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే భార్యలతో తృప్తి చెందాలని రకరకాలుగా ఉంటాయి. అది ఉన్న విచిత్రం ఏమిటంటే, ఆ వ్యభిచార గృహాల్లో కొన్ని ఊళ్ళల్లోనైతే మగవాళ్ళు వ్యభిచార గృహాలకు వెళ్ళడం అంటే ఒక ఎత్తు అయితే, కొంతమంది పెద్ద పెద్ద హౌసుల్లో వాళ్ళకి తెలియదా, వాళ్ళకి ఏంటంటే చాలా కొన్ని బయటికి తెలిసినవి మాత్రమే కొంతమంది తెలుసు, కానీ స్త్రీలు వాళ్ళ భర్తలతో సంతోషించిన వాళ్ళు కూడా ఇటువంటి దగ్గరికి వెళ్ళి జెంట్స్తో కూడా వెళ్ళిన విషయాలు కూడా మాకు చాలా తెలుసు. వీటన్నిటిని నిర్మూలించేటప్పటికీ
ఇప్పుడు ఏమైంది, ఈ ఊళ్ళల్లో ఉన్న సంసారాల మీద కూడా ఈ వ్యభిచారం అనే ప్రయోగం నడుస్తుంది. అంతేకాకుండా రేపులు. యాక్చువల్గా ఇండియన్ పీనల్ కోడ్ రాసేటప్పటికి సొంత భార్య అయినా సరే ఇష్టం లేకుండా టచ్ చేస్తే దాన్ని రేప్ కింద వస్తుందని చెప్పేసి అప్పుడు రాసుకోవడం జరిగింది మనం. కాబట్టి ఈ యొక్క 376 ఐపీసీ సెక్షన్ క్రింద మీ యొక్క రేపులు కూడా చాలా లిమిటెడ్గా ఉండేవి. ఇప్పుడు సామూహికంగా రేపులు జరుగుతున్నాయి. మందు తాగి కుర్రాళ్లే, చిన్న చిన్న పిల్లలు, అది కాకుండా గంజాయి, ఇవన్నీ కూడా తాగి కూడా మరి వ్యభిచారంలో ఒక్క స్త్రీని తీసుకొని వెళ్ళి 4-5 ఇచ్చేసి చంపేయడం కూడా మనం చూస్తున్నాం. రేపులు చేస్తున్నారు, మర్డర్లు చేసేస్తున్నారు. క్రైమ్ రేషియో పెరిగిపోతుంది. అదేవిధంగా ఇవాళ సంసారాల యొక్క జీవితాలతో కూడా కొంతమంది యువకులు కానీ వీళ్ళు కానీ ఆడుకుంటున్నారు. కాబట్టి వ్యభిచార గృహాలు ఎప్పుడైతే మూతపడ్డాయో ఆటోమేటిక్గా సమాజంలో ఉన్న అందరు లేడీస్ అమ్మటి కూడా వీళ్ళు కుర్రాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి వేరే స్త్రీలు అమ్మట పట్టడం మరి ఎక్కువగా మనం చూస్తున్నాం. కేసులు కూడా ఎక్కువ నంబర్ ఆఫ్ కేసులు కూడా అయిపోతున్నాయి. ఇదివరకు పర్టికులర్ ప్లేస్లో రెడ్ లైట్ ఏరియా అని ఒక ఏరియా పెట్టేవారు. ప్రతి ఊళ్ళోనూ ఒక రెడ్ లైట్ ఏరియా ఉంటుంది. మనం చూడండి, మనం హైదరాబాద్ మనం పోతే అక్కడ గోల్కొండ అనేది మన దగ్గరికి వెళ్తే గోల్కొండలో మరి మధ్యలోకి వచ్చిందంటే వ్యభిచార గృహం అనేది ఒకటి ఉంటుంది. అందువలన రాజుగారు అప్పుడప్పుడు ఆ వ్యభిచార గృహంలోకి వెళ్ళేసి వస్తూ ఉంటారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తారు. మీరు ఇండియన్ హిస్టరీ అంతా చూడండి. దాని ద్వారా ఈ దేశంలో వ్యభిచారము నలుమూలలా వ్యాపారించింది. అట్లా కాకుండా ఇప్పుడు దాన్ని ప్రభుత్వాలు అరికట్టాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి గట్టిగా చేస్తున్నప్పటికీ చట్టాల ద్వారా కేసులు పెట్టి అది చేసి ఇది చేసి చేస్తున్నప్పటికీ కూడా మీకు ఇవాళ నడి బజార్లోనే పబ్లిక్ ప్లేసుల్లోనే స్త్రీలకి మరి యొక్క రక్షణ లేకుండా పోతుందని మనం చెప్పక తప్పదు. కాబట్టి అసలు వ్యభిచార గృహాలు అవసరమా లేదా అనేది పెద్ద టాపిక్. మీకు కొన్ని ఏరియాల్లో మీరు బొంబాయి వెళ్ళండి, అక్కడ లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. అమెరికాలో ఫ్రీ. అలాగా కెనడా, అది కొన్ని దేశాల్లోకి వచ్చేటప్పటికి మరి ఈ యొక్క స్త్రీ ఒక వ్యభిచారం అనేది అక్కడ లైసెన్సులు ఇవ్వటం, మరి చట్ట పరిధిలో తీసుకురావడం అనేది జరుగుతుంది. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఈ యొక్క వ్యభిచారం గురించి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి దాని గురించి మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానివలన మరి పూర్తిగా నిర్మూలిస్తే జరుగుతుంది ఏమిటి అనేది కూడా చూడాలి. అదే కాకుండా కొందరు మరి స్త్రీలు కూడా ఈ యొక్క వ్యభిచారాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకనంటే మేము ఈ యొక్క రెడ్ లైట్ ఏరియాని మార్చడానికి ప్రయత్నం చేసే రోజుల్లో అది మా హక్కు, మా వల్లు మేము అమ్ముకుంటే తప్పేంటి అని డీజీపీతోనే డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు కూడా మీరు వ్యభిచార గృహాల నుంచి మేము విన్నాం. కాబట్టి మీరు దానికన్నా తప్పు చేసేవాళ్ళు, దానికన్నా సమాజాన్ని పాడు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకోండి, వైట్ కాలర్ క్రిమినల్స్ అందరిని పట్టుకోండి. అంతేగాని మాకు జీవన భృతి కోసం, బ్రతుకు తెరువు కోసం, పొట్ట తిప్పల కోసం మేము వ్యభిచారం చేస్తుంటే తప్పేంటి అనేవాళ్ళు కూడా లేకపోలే. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను. నేను 1985లో లాయర్ వృత్తికి వచ్చినప్పుడు ఈ యొక్క రెడ్ లైట్ ఏరియా నుంచి వ్యభిచారం చేస్తున్న స్త్రీలను పట్టుకొస్తే జడ్జి ముందు నిలబెట్టారు. సరే, అక్కడ ఏం జరిగిందా అంటే నేను జరిగిన సంఘటన మీతో చెప్పదలుచుకున్నాను. ఏం జరిగిందంటే, ఒక అమ్మాయిని, అమ్మాయి నువ్వు పోయినసారి కూడా వచ్చావు, పోయినసారి నీకు 500 ఫైన్ వేసాను, ఇప్పుడు 1000 రూపాయలు వేస్తున్నా, కాబట్టి నువ్వు 1000 రూపాయలు డబ్బు కట్టాలి. కడితే ఈసారి కనుక వచ్చావంటే జైలే తప్ప నీకు బెయిల్ కూడా రాదు. అదే కాకుండా నువ్వు ఏ పరిస్థితుల్లోనూ నీకు ఫైన్ ఉండదు, జైలే ఉంటుంది అని చెప్పేసి జడ్జి గారు గట్టిగా తిట్టారు.
సరే 1000 రూపాయలు వేశారు. ఆమె వేసిన వెంటనే ఆమె ఓపెన్ కోర్టులో ఏం మాట్లాడిందంటే, ఎక్కడ తెచ్చి కట్టాలి, ఆ పని చేసే కట్టాలా, ఒకటే మాట. లాయర్లు అందరూ పక్కుని నవ్వారు, నేను కూడా నవ్వా. కాబట్టి ఆ వ్యభిచార స్త్రీకి దాని తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఆ వ్యభిచారం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఫైన్ కట్టాలి. ఇంతలో ఎవడో ఆ బయట ఉన్నవాడు ఎవడో ఒకడు వచ్చేసి ఆ డబ్బులన్నీ కట్టేసి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ కొత్తగా వచ్చిన గుమస్తా కూడా ఉన్నాడు. ఉన్న తర్వాత అమ్మాయి పేరు రాసుకున్నాడు, ఏదో లక్ష్మి అనేది రాశాడు. పేరు రాసిన తర్వాత, అమ్మ నువ్వేం పని చేస్తావు, నీ వృత్తి ఏంటి అని చెప్పేసానని అడిగాడు. అడిగితే ఇంకేముంది వృత్తి, అదే రాసుకో, అదే రాసుకో, అదే రాసుకో అంటుంది. అదే రాసుకోవడం ఏంటండి అనేటప్పటికి కనుక ఇంకేం అర్థం కాల. ఆ సీనియర్ ఆయన హెడ్ గుమస్తా గారి దగ్గరికి వెళ్ళి, ఈ అమ్మాయి ఏంటోనండి అదే రాసుకోమంటుంది, వృత్తి ఏంటి చెప్పమంటే అదే రాసుకోమంటుంది అని. ఏదో రాయవయ్యా, కూలేని రాయవయ్యా అన్నాడు. అంటే ఈ అమ్మాయి కోపడుతుంది. కూలి ఎట్టయితే నేను కూలి పని చేయట్లా, నేను వ్యభిచారం చేస్తున్నా, నేను కూలి పని చేస్తే కూలి పని అని రాయండి, నేను వ్యభిచారం చేస్తే కూలి పని అని ఎందుకు రాస్తారు అని స్ట్రైట్ అవే అడుగుతుంది. వాగ్యుగానం దిగింది. దిగేసి నాకు వ్యభిచారం అని చేస్తుంటే నేను పట్టుబడ్డాను, రాయి 1000 రూపాయలు నేను కడతాం అని చెప్పేసి రాయించుకొని మరి కట్టిందండి. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఆ వ్యభిచారం అనేది పూర్తిగా నిర్మూలించడం ఎవరి వల్ల కావడం లేదు. దానివల్ల అనేక మంది స్త్రీలు బాధపడుతున్నారు. కాబట్టి వ్యవస్థలో వ్యభిచారానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి దానికి పూర్తిగా నిర్మూలించడానికి ఏమైతే చేయొచ్చో దానికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో ఇవన్నిటినీ కూడా చూడవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాల మీద ఉన్నాయని చెప్పేసి నేను మనవి చేస్తూ ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది.